ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కొద్ది రోజుల క్రితం. ఆయన చేసిన వ్యాఖ్యలు 2 రోజుల తర్వాత జనసేన పార్టీలో కదలిక తెచ్చాయి. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొన్ని చోట్ల ఈ వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది. మరి ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి సర్కారు ఏర్పాటే అనైతికం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పాటే ఈవీఎంల గోల్మాల్తో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్ చోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి లక్షల ఓట్లని వేశారు. ఒక సెకండ్కి ఒక ఓటు వేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తీరుపైన పదే పదే మాట్లాడుతూ వస్తున్న పరకాల ప్రభాకర్ పైన ఎందుకు మాట్లాడలేకపోతోంది కూటమి? ఎందుకు ఆయన పైన కూటమిలో 3 పార్టీలకి కోపం రావట్లేదు? ఎందుకు ఆయన పైన కూటమికి సంబంధించిన పార్టీలు ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టలేకపోతున్నాయి? ఎందుకు ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదని ఖండించలేకపోతున్నాయి? ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఒంటి కాలితో లేచిన వాళ్ళంతా, ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వచ్చిన వాళ్ళంతా పరకాల ప్రభాకర్కి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? పరకాల ప్రభాకర్ కూడా పరకాల ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు నేను చెప్తున్నట్టుగా ఎక్కువ బరువైన వ్యాఖ్యలు కదా. ఇంకా మీ కూటమి గెలుపునే ప్రశ్నిస్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ జరిగింది అని చెప్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయానికి భిన్నమైన ప్రభుత్వం అక్కడ ఉన్నట్టు కనబడుతుందని చెప్తున్నారు ఆయన. కేవలం విమర్శ చేయట్లేదు, ఆధారాలు చూపిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని సోర్స్ ఏంటో అడిగారు కదా, ఆయన సోర్స్ చూపిస్తున్నారు. పరకాల ప్రభాకర్ సోర్స్ ఏంటో చూపిస్తున్నారు. టైమింగ్ చెప్తున్నారు, నంబర్ చెప్తున్నారు, పోలైన ఓట్ల సంఖ్య చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నప్పుడు ఆయన పైన ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు?